నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి సంచలన నివేదిక వచ్చింది. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ధూమపాన నిర్మూలన సుప్రీం కమిటీ జాతీయ సభ్యుడు డాక్టర్ అజీజ్ ఆల్ జుఫైరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్ దేశంలో 13 నుంచి 15 సంవత్సరాల వయసు గల పాఠశాల విద్యార్థులపైన నిర్వహించిన గ్లోబల్ యూత్ టొబాగో సర్వే ఫలితాలు ఆందోళన కలిగించే సూచికలను వెల్లడించాయని చెప్పి ఆయన తెలిపారు. ఫలితాల ప్రకారం ప్రతి 100 మంది విద్యార్థులలో సుమారు 5 మంది సిగరెట్లు తాగుతూ ఉండగా 14 మంది విద్యార్థులు ఎలక్ట్రానిక్ సిగరెట్లను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి, అలాగే ఈ సంఖ్యలు భవిష్యత్తులో ఈ యువత ఎదుర్కోబోయే దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో చదువుకుంటూ ఉన్న ఎవరైతే 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగరెట్లు ఎక్కువగా తాగుతూ ఉన్నారని చెప్పేసి, ఇలా రోజు సిగరెట్లు తాగడం వల్ల వాళ్ళు ఒక మంచి వయసుకు వచ్చే సమయానికి అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన తెలిపారన్నమాట. ప్రస్తుతం ముఖ్యంగా చిన్న వయసులోనే ధూమపానానికి గురి కావడం వల్ల 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసులోనే గుండె మరియు మెదడులో రక్తం గడ్డలు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పేసి ఇటీవల కొన్ని కేసులను కూడా పరిశీలించినట్లయితే ఆయన తెలిపారన్నమాట. ప్రస్తుతం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులకు తెలుస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 16 సంవత్సరాల లోపు పిల్లలు, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కానీ సిగరెట్లు తాగడం కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిగరెట్లు పీల్చడం కానీ, అలాగే హుక్కా పీల్చడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారన్నమాట. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని చెప్పేసి, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు అనారోగ్యానికి గురైన తర్వాత బాధపడితే వచ్చే లాభం ఏమీ లేదు, మొదట్లోనే వాటిని కంట్రోల్ చేయాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.